తెలిసి తెలిసి ఒక్క జీవికి కూడా ఎటువంటి రకంగా కూడా బాధ కలిగించకుండా ఉండాలి, ఎస్పెషల్లీ మనుషులకి. అయితే ఆ మనుషుల వల్ల ఏదన్నా మనకి వాళ్ళు ఏదన్నా కొంచెం మనల్ని ఇబ్బంది పెడితేనే కదా మనం అలాగా తప్పుగా ప్రవర్తిస్తాము. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మన ఆలోచనలు మారాలట. ఎప్పుడైతే వాళ్ళు ఇబ్బంది పెడతారో మనం అనుకోవాలట, ఏదో జన్మలో నేను అతనికి ఏదో చేసున్నాను, నా వల్ల అతను ఏదో కాస్త కష్టపడి ఉన్నట్టున్నాడు, అందుకని ఆ కోపం తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నాడు అనుకోవాలి. ఇక్కడ ఒక కథ చెప్తారనమాట. ఒక అతను ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు అక్కడ ఆ ఊరి రాజు ఉంటారు కదా, వాళ్ళ కొడుకుకి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినప్పుడు ఈ పూజారికి వాళ్ళు ఏవో ఇస్తారు కదా, పూజారికి కూడా ఎక్స్ట్రా కొంత ధనం అని అది ఇది ఇస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు కదా అని కానుకలే ఇస్తారు. ఇస్తే ఈయన అసలు వద్దు స్వామి, నాకు ఇవన్నీ వద్దు, ఎందుకంటే ఈ ధనం అది మళ్ళీ ఎక్కువే కొద్దీ నాకు అహంకారం పెరుగుతుంది, ఇంకో ఏవో ఎక్కడైతే కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయో మళ్ళా అంత నెగిటివ్ ఉంటుంది, సో వద్దండి, నాకు ఉన్న ఈ సేవ చాలు, అమ్మవారికి ఏం చేస్తున్నా అది ఆ ప్రసాదం సరిపోతుంది, నేను ఇలాగే ఉంటానని చెప్పి ఆయన చాలా మంచిగా రాజుగారు ఇచ్చినవి కానుకలు వద్దులే అని వదిలేస్తారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి పెళ్లి కూతురు కొత్తగా వచ్చింది కదా, రాజకుమారుడు రాజకుమారి. ఆ అమ్మాయి రాజకుమారుడు పడుకుంటాడు, ఈ అమ్మాయి కొత్త కదా అట్లా తిరుగుతూ ఉంటే ఒక చోట వాళ్ళ రూమ్ లోనే ఒక చోట ఏవో కత్తులు ఖడ్గాలు అంటారు కదా, అట్లా ఏవో పెట్టుంటాయి, చాలా అందంగా ఉంటాయి చూడడానికి. అయితే ఇదేదో బాగుంది చూద్దామా అని చెప్పేసి ఆ అమ్మాయి చేతిలోకి తీసుకొని ఇలాగా కొంచెంలా తిప్పేసరికి అది బై మిస్టేక్ స్లిప్ అయ్యి చాలా బలంగా ఉంటాయి కదా అవి, అది అక్కడే పెళ్లి కొడుకున్నాడు కదా రాజకుమారుడు, అతని మీద పడితే అంత షార్ప్గా ఉండడం వల్ల అతను చనిపోతాడు, మెడ కట్ అయిపోతుంది, అందుకే చనిపోతాడు వెంటనే. అయితే రాజకుమారి భయపడుతుంది, ఇదేంటి నేను చంపేశానంటే తెలుసు కదా ఏమవుతుంది, అక్కడ మళ్ళా శిక్ష పడి ఆ అమ్మాయి జీవితం అంతా పాడైపోతుంది. సో ఏం చేయాలో అమ్మాయికి అర్థం కాదు, భయపడి ఏం చేయాలని నైట్ అంతా ఆలోచించి పొద్దున్నే వాళ్ళు ఎవరో వచ్చి రాజకుమార్ని చంపేశాడని అమ్మాయి ఏడవడం మొదలెడితే అవునా అనుకుంటారు. అనుకుని అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉంటాడు, అది ఇది అని అడిగితే ఈ అమ్మాయికి ఏం చెప్పాలో తెలియక ఎదురుగుండా గుడి కనిపిస్తుంది కదా, పూజారి చేసే అక్కడ గుడి, ఈ గుడిలోకి ఎవరో పారిపోయారని చెప్తుంది అనమాట ఆమె. చెప్తే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు వెళ్తారు, ఎంత వెతికినా ఆ పూజారి తప్పితే వేరే దొంగలు ఎవరు కనిపించకపోతే మరి ఏం చేస్తారు, ఇంకెవరూ లేరు, చెప్పింది రాజకుమారి నిజమే అవుతుంది కదా అనుకుని అతన్ని పట్టుకుంటే రాజుకైతే తెలుసు కనీసం డబ్బే వద్దన్న అతను ఎందుకు ఏ రీజన్ లేకుండా రాజకుమార్ని చంపేస్తాడనే డౌట్ అయితే ఆయనకు వస్తుంది. కానీ మరి ఏం చేస్తారు, ఏదో ఒక శిక్ష అయితే వేయాలి కదా, మామూలుగా అయితే మరణ శిక్ష వేయాలి, ఆయన్ని చంపేయాలి. కానీ అతను మంచోడని తెలిసి రాజు ఏం చేస్తాడంటే ఏ చేతితో చంపాడో ఆ చేతిని నరికేయండి అని చెప్తే వాళ్ళు నరికేస్తారు. పాపం పూజారికి చాలా బాధ అయిపోతుంది, అదేంటి నేను ఇంత మంచోడిని, పుట్టిన దగ్గర నుంచి ఎక్కడ ఏ హాని చేయలేదు, రాజుగారికి కూడా తెలుసు నేను ఇంత మంచోడిని, అయినా సరే చెయ్యి నరకడం అంటే ఇంకా అది చాలా మహానరకం కదా అని చెప్పి బాధపడిపోతూ అతనికి ఇంకా ఉండబుద్ధి కాకుండా ఆ రాజ్యాన్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోతారు. అక్కడ ఈ శాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారు కదా, జ్యోతిష్యం చెప్తారు, వాళ్ళు కొంతమందిని చూసి పూర్వజన్మలో ఏంటి ఈ జన్మలో ఏంటని చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పట్లో అంత వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో ఒక ఇంటికి వెళ్ళి ఆయన జ్యోతిషుడు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఇంట్లో ఉండడు, వాళ్ళ ఆవిడ ఉంటుంది, వాళ్ళ ఆవిడని అడుగుతాడు అనమాట, అమ్మ ఆయన ఉన్నారా అంటే వస్తారు కూర్చోండి అంటుంది. సరే కూర్చుంటాడు, అందులోకి ఆయన వస్తాయి, వాళ్ళ ఆవిడ తిడుతుంది అనమాట, ఏంటేంటో అంటూ ఉంటుంది, యాజ్ యూజువల్ ఎంత తిడుతూ ఉంటుంది. సరే ఇతను ఏం చెప్పడు, ఆవిడ తిట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఇతన్ని లోపలికి రమ్మని కూర్చోమని ఏమైందమ్మా ఎందుకు వచ్చావని అడుగుతాడు. అయితే ఇతని పూజారికి అర్థం కాదు, అదేంటండి మీ ఆవిడ అన్ని తిట్లు తిడుతుంది, మీరేమో అసలు ఏం ఆన్సర్ ఇవ్వడం లేదు, ఏం లేదు, ఒక స్మైల్ ఇచ్చేసి ఊరుకున్నారంటే అప్పుడు చెప్తాడనమాట, నాకు జ్యోతిషంలో నాకు తెలుసు పూర్వజన్మలో నేనేంటి మా ఆవిడ ఏంటనేది. మా ఆవిడ ఒక పూర్వజన్మలో ఒక ఆవు, దానికి ఒక పుండు ఉన్నది పైన, అయితే నేను ఒక కాకిని,
అప్పుడు వాళ్ళకంత జ్ఞానాలు ఉండవు కదా. ఆ కాకికి జ్ఞానం ఏమి ఉండదు, అది దానికేం తెలుసు పుండు మీద ఏవో పురుగులు ఎట్లా ఉన్నాయని వాటి కోసమని అది వెళ్ళి కెలుపుతూ ఉంటుంది అనమాట పాపం. అంటే తెలియని తప్పది, తెలిసి చేసిన తప్పేం కాదు. అయితే ఆవు రూపంలో ఉన్న వాళ్ళ ఆవిడేమో ఆ బాధ భరిస్తుంది, కాకి రూపంలో ఉన్న ఇతనేమో దాన్ని పొడుస్తూ ఉన్నాడు. ఒక టైంలో ఏమవుతుందంటే అది మరీ గట్టిగా కొరుకుతుంది, ఏదో చేయడంలో అది స్ట్రక్ అయిపోతుంది. ఆ ముక్కు అందులో స్ట్రక్ అయిపోయి పాపం అది నాగలేదు, ఇది గిలగిల్లాడు కొట్టుకుపోతుంది. ఈ బాధ భరించలేక అది ఒక పక్కనే ఉన్న ఒక నది లాంటి దాంట్లోకి వెళ్ళిపోతే అందులో బయటికి ఇంకా రాలేక ఇద్దరు చచ్చిపోయి ఇలాగ అంత ఏడిపించిన దాని కోసమని ఇప్పుడు అతను పతిగా వచ్చాడు, ఆవిడ భార్యగా వచ్చి ఆవిడ అలా తిడుతూ ఉంటుంది. తిట్టిన ఇతను ఏమి అన్నాడు అనమాట, అనకుండా భరిస్తూ ఉంటాడు. ఎందుకు భరిస్తాడంటే అప్పుడు చెప్తాడు, నేను పూర్వజన్మలో తెలియకుండానే ఆవిడని అలాగా ఏదో చేసి బాధ పెట్టాను కదా. సో అది ఉంటది పూర్వజన్మలో, ఏదో నా వల్ల ఆవిడ కష్టపడింది కాబట్టి ఆవిడ కూడా ఏదో నన్ను అంటూ ఉంటది, నాకు తెలుసు ఆవిడ అంటదని. కొంతకాలం అంటది, ఎప్పటి వరకు నేను ఎంతకాలం ఆవిడ బాధ పెట్టానో ఆ బాధ ఎప్పుడు కరగలేదు, ఆ కర్మ అప్పటి వరకు ఆవిడ నన్ను తిడుతుంది. ఆ తర్వాత తనకి తనే మారిపోయి మళ్ళా మా లైఫ్ నార్మల్ గా ఉంటది. సో ఇది నాకు జరిగింది, ఇప్పుడు నువ్వేంటి అని అడిగితే పూజారి చెప్తాడు, నాకు పుట్టిన దగ్గర నుంచి నేను ఎటువంటి తప్పు చేయలేదు, నా చెయ్యి అయితే మరి వాళ్ళు నరికేశారు, రాజు ఎందుకు నరికేశాడు అది నాకు అర్థం కాలేదు అని చెప్తాడు. అప్పుడు ఇతను చెప్తారనమాట, జ్యోతిష్యుడు చెప్తారు, మీరు ఒక ఆశ్రమంలో ఉండేవారు, ఆశ్రమంలో ఉంటే మనకి తెలిసిన స్టోరీ యాక్చువల్గా అబద్ధం ఎక్కడ చెప్పాలి ఎక్కడ నిజం చెప్పాలి అనే సెన్స్ ఉండాలి, ప్రతి వాళ్ళకి ఆ సంస్కారం ఉండాలి. ఎక్కడన్నా అబద్ధం చెప్పాల్సి వస్తే అబద్ధం కూడా చెప్పాలి. ఎక్కడైతే మన అబద్ధం చెప్పడం వల్ల ఒకరికి ఎటువంటి ప్రాణహాని లేకపోతే మానహాని జరగదో అక్కడ అబద్ధం చెప్పాలి. అబద్ధం కూడా చెప్పడం ఇష్టమైతే నోరు మూసుకుని ఉండాలి అట్లీస్ట్. కానీ ఏదో మేము సత్యహరిశ్చంద్రులు అని చెప్పి నిజం చెప్పేసి దానివల్ల పక్కవాడికి ప్రాణహాని కానీ లేకపోతే మానహాని జరిగింది అంటే అది మనకి చాలా ఒక పాపం లాగా చుట్టుకుంటుంది అనమాట. ఆయన మునిలాగా ఉంటాడు, ఒక ఆవు వస్తుంది, వెనక ఆవుని చంపడానికి ఒక అతను వస్తాడనమాట. వస్తే ఈ ముని కూర్చున్నాడు కదా, ఆవు ఆశ్రమ లోపలికి వెళ్ళిపోయాక ఇతను చంపడానికి ఒక అతను వస్తాడు. ఆ మునిని అడిగితే ఆశ్రమం లోపలికి వెళ్ళింది అని చెప్తాడు. అంటే చెప్పడం కూడా కాదు, జస్ట్ ఇట్లా చేయి చూపిస్తాడు, కుడి చేయి చూపిస్తాడు, ఇలా చిటికిన వెళ్తా దాన్ని బట్టి చూపుడు వెళ్తా ఇదిగో అని ఈ డైరెక్షన్ లో చూపిస్తాడు, ఇటు వెళ్ళింది అని చెప్పేసి ఆవుని. కుడి చెయ్య ఇక్కడ మీరు అది గుర్తు పెట్టుకోవాలి. అతను చేత్తో చూపించాడు, కుడి చేత్తో, ఆవు లోపలికి వెళ్ళింది. ఇంకా ఊరుకుంటాడా, వెనకాల చంపడానికి వచ్చినవాడు వెళ్ళి దాన్ని చంపేస్తాడు. సేమ్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఫామ్ అయింది, ఆ ఆవేంటి ఆ రాజకుమారి, ఆ వెనకాల చంపిన అతను ఎవరు, రాజకుమారుడు. ఈ వేలు చూపించాడే అతను ఈ పండితుడు అనమాట. సేమ్ మళ్ళా వీళ్ళు ఇలా పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఇతను వేలు చూపించాడు కాబట్టి ఆ చెయ్యి నరకబడింది. ఆ రాజకుమారిని అతను చంపేశాడు కాబట్టి ఈ అమ్మాయి కావాలని చంపకపోయినా ఈవిడ చేతుల త్రూనే అతను హత్య చేయబడ్డాడు. అలాగా ప్రతి కర్మ ఇప్పుడు అందుకే అంటారు ప్రతి క్షణము, ఈ క్షణం మనం ఏం మాట్లాడుతున్నామో దాని రిజల్ట్ మనకి ఎట్టి పరిస్థితిలో వస్తుంది, అది మంచి అయినా చెడైనా సరే. అందుకని ఎందుకు మనం అంత కష్టపడాలి, ఎవరన్నా అన్నా ఎందుకు మనం ఓర్పు వహించాలి, ఎందుకు అస్తమాటికి హరినామస్మరణే చేయాలి అంటే దీనికి రిజల్ట్లు ఉంటాయి కాబట్టి. ఖచ్చితంగా ప్రతి దానికి ఫలితం ఉంటుంది. మనకు పడని ఏదో ఒక ఫలం తిన్నామంటే మనకి అది రేపొద్దున్న ఏదో దానివల్ల కాలు నొప్పి చేయనొప్పి వస్తే రెండోసారి మనం తినము, ఎందుకంటే అది వెంటనే మనకు తెలుస్తుంది కాబట్టి. ఈ రోజు తింటే రేపు నాకు కాలు నొప్పి వచ్చేస్తుంది అన్నామంటే మళ్ళీ దాని జోలికి పోము, అది ఎంత నచ్చినా సరే. కానీ మన కర్మఫలాలు ఏంటంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు అది రిజల్ట్ తెలియక మనం అనలేము. ఎందుకంటే సాధనలో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం కర్మఫలాల మీద ఐడియా ఉంటుంది కాబట్టి కాస్త నిగ్రహం ఉంటుంది మనకి. కానీ సహజంగా మనుషుడు చేసేది ఏంటంటే ఈ రోజు ఏదో తప్పు చేస్తే రేపేమి దాని రిజల్ట్ రావడం లేదు కదా పర్వాలేదులే అని మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం చెప్పగలిగితే చెప్పాలి, అలా ఉండద్దు, మీ కర్మఫలాలు ఇలా వస్తాయని. లేదా అవతలోడు వినలేదా, అనవసరంగా మనం కాల వ్యవధి అలా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకి మనం సరే వాళ్ళు ఏం చేసినా వాళ్ళ కర్మఫలాలు వాళ్ళకి వెళ్తాయి, మన కర్మఫలం మనకు వస్తుంది అని చెప్పి మనము ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి.